ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ పేపర్స్ మీద కృష్ణ సంతకం అయిపోతే మేం విడిపోయిన తర్వాత ఎలాంటి తలనొప్పులు ఉండవు. ఎలాగైనా కృష్ణ చేత వీటి మీద సంతకం పెట్టించాలి. అంత తేలిగ్గా కృష్ణ సంతకం పెడుతుందా? ఎలా దీని మీద కృష్ణ చేత సంతకం పెట్టించడం? ఎలా పెట్టిస్తాను? నాకు పానీపూరి అంటే చాలా ఇష్టం. కృష్ణ, కృష్ణ, అప్పుడే వచ్చేసారేంటండి? నీకోసమే వచ్చాను. నా కోసమా? టాబ్లెట్లు వేసుకున్నానో లేదో అని కంగారు పడుతూ వచ్చారా? నేను టాబ్లెట్లు వేసుకున్నానండి. అది ఒక రీజనే, బట్ ఇంకోటి కూడా ఉంది. ఏంటది? గెస్ చెయ్యి. గెస్ట్ చేయాలా? కొత్తగా గెస్ట్ చేయడం ఏంటండి? నీకు బాగా ఇష్టమైంది. నాకు బాగా ఇష్టమైందా? అంటే నా కోసం ఏమైనా తీసుకొచ్చారా? ఎస్. ఏం తెచ్చారు? నేను తెచ్చింది నేనే చెప్తే ఏం బాగోదు. నేనేం తెచ్చానో నువ్వు చెప్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏంటండి? క్లూ ఏమైనా ఇవ్వచ్చు కదా? క్లూవా? లేకపోతే చెప్పడం కష్టం. సరే, నువ్వు బయట చాలా ఇష్టపడేది. నేను బయట చాలా ఇష్టపడేదా? షాపింగా? కాదు. లాంగ్ డ్రైవా? కాదు. ఐస్ క్రీమ్? కాదు, బట్ తినేదే. పానీపూరినా? ఎస్. వావ్, నాకు పానీపూరి అంటే చాలా ఇష్టం. చాలా థ్యాంక్స్ అండి. నాకు పానీపూరి ఇష్టమని మీకెలా తెలుసు? అంతకు ముందొకసారి నువ్వు నాకు చెప్పావులే. నేను అప్పుడెప్పుడో అన్న మాట గుర్తుంచుకొని నా కోసం పానీపూరి తీసుకొచ్చారు. నిజంగా మా ఆయన చాలా మారిపోయారు. తిను కృష్ణ. సారీ, నువ్వు తినలేవు కదా, నేనే నీకు తినిపిస్తాను. కూర్చో. ఎలా ఉంది? చాలా బాగున్నాయి. మీరిలా తినిపిస్తుంటే ఇంకా అద్భుతంగా ఉంది. ఏమండి, మీకు ఇలా సర్ప్రైజ్ చేయడం కూడా వచ్చా? నీతో సంతకాలు పెట్టించడానికి తప్పట్లేదు గాని, లేకపోతే నేనేంటి నీకు పానీపూరి తీసుకొచ్చి తినిపించడం ఏంటి? ఏవండి, నువ్వెక్కడికి వెళ్ళలేవు కదా, అందుకే తీసుకొచ్చాను. దీని తర్వాత ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. ఇంకో సర్ప్రైజా? ఏంటండి అది? ఈ రోజు ఏమైంది మీకు? ముందు తిను.
మొదట్లో అలా ఉన్న మా ఆయన రాను రాను చిన్నగా మారడం మొదలుపెట్టాడు. నేను ఓపిగ్గా ఉండేదాన్ని. తర్వాత నెమ్మదిగా నన్ను అర్థం చేసుకున్నారు. అప్పుడు నేను మరింత ప్రేమ చూపించేదాన్ని. ఆ తర్వాత ఆయన పూర్తిగా మారిపోయి నాతో సంతోషంగా ఉండడం స్టార్ట్ చేశారు. నాకు యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఈయనలో చాలా మార్పు వచ్చింది. ఈ మధ్య అగ్రిమెంట్ గురించి కూడా అస్సలు మాట్లాడట్లేరు. తన మనసు మార్చుకుని ఏమైనా కొత్త నిర్ణయం తీసుకున్నారా? అదే నా సర్ప్రైజు. మీరు తినండి. నాకొద్దు. పానీపూరి చాలా బాగున్నాయండి, మీరు తినండి. నాకు ఇలాంటి స్ట్రీట్ ఫుడ్స్ నచ్చవు. నువ్వు తిను. హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను. మ్మ్. ఇంకో సర్ప్రైజ్ ఏంటండి? ఈ సర్ప్రైజ్ మన ఫ్యూచర్ డెసిషన్ గురించి. ఫ్యూచర్ డెసిషనా? అంటే ఖచ్చితంగా ఏదో ఇంట్రెస్టింగ్దే చెప్పబోతున్నారు. ఇదిగో. చదువు, నీకే అర్థమవుతుంది. ఏంటండి ఇది? మొత్తం చదివావా? అర్థమైందా? లేక నేను వివరంగా చెప్పనా? నాకు అర్థం కాక అడగట్లేదండి, ఇది ఎందుకు అని అడుగుతున్నాను. ఎందుకేంటి? భవిష్యత్తులో ఇద్దరికీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలని చిన్న ఫార్మాలిటీ పేపర్స్. నువ్వు చిన్న సంతకం పెడితే చాలు. ఇప్పుడు నీ సంతకం పెట్టడానికి ఆ కట్టు వల్ల ఇబ్బంది అయితే రేపు ఎలాగో డాక్టర్ కట్టు విప్పేస్తాడు కదా. రేపు సంతకం పెట్టు. ఇదా సర్ప్రైజు? అవును. నేను సంతకం పెట్టాలని మీరు పానీపూరి తెచ్చారా? అదేం కాదు, దారిలో కనబడ్డాయి, నీకు ఇష్టమని తీసుకొచ్చానంతే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.